ఇది ఒక పెద్ద చరిత్ర అండి. గన్ పార్క్లో అమరవీరుల స్తూపం రావడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. మరి ముఖ్యంగా 16 అజిటేషన్ లోపల 360 మంది చనిపోయిందని అసెంబ్లీలో డిక్లేర్ అయ్యింది. 360 మంది ఆ రోజుల్లో ప్రభుత్వాలు ఇక అవన్నీ డీటెయిల్ పోవడం సమంజసం కాదు. కానీ విషయం ఏంటంటే పిట్టలను చంపినట్టు చంపినారు ఆ ఉద్యమం లోపల. వాళ్లకు అప్పుడు అంజయ్య గారు, మదన్ మోహన్ గారు, మాణిక్రావు గారు, మళ్ళా మేయరు ముదిరాజు లక్ష్మీనారాయణ ముదిరాజు గారు వీళ్ళందరూ కలిసి అసెంబ్లీలో మేము ఇంతమంది చనిపోయినరు, గన్ పార్క్ దగ్గర కూడా ఎంతోమంది ప్రాణాలు అర్పించారు, మేము ఇక్కడ మెమోరియల్ కడతామని అసెంబ్లీలో వాగ్విదాలు జరిగినాయి. అందులో చాలా మటుకు కొంతమంది అగ్రి అయినరు, కొంతమంది కాలేదు, వేరు సంగతి. కానీ చివరకు అగ్రి అవ్వడం జరిగింది. గన్ పార్క్లో భూమి పూజ చేయాలి, విగ్రహాన్ని మెమోరియల్ స్థాపించాలన్నటువంటి నిర్ణయం గవర్నమెంట్ తీసుకున్నది. అయితే దీనికి గాను డిజైన్లు కాల్ఫార్ చేయడం జరుగుతుంది కదా. డిజైన్లు కాల్ఫార్ చేసిండ్రు, పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ దాంట్లో పార్టిసిపేట్ చేసిండ్రు. మళ్ళీ ఇంకా విషయం ఏంటంటే ఈ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో అంజయ్ గారు, మదన్ మోహన్, మాణిక్రావు, మన ముదిరాజు, లక్ష్మీనారాయణ యాదవ్ వీళ్ళందరూ కలిసి వాళ్ళే కమిటీ అయ్యిండ్రు. సాధారణంగా ఏమవుతుందంటే గవర్నమెంట్ ఒక కమిటీ ఫామ్ చేస్తుంది. కమిటీ ఫామ్ చేసినాక వాళ్ళు ఒపీనియన్ తీసుకొని వీళ్ళు తర్జన భర్జన చేస్తారు. అది ఒక సాధారణమైన విషయం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేసినట్టే వాళ్ళే కమిటీ మెంబర్ అయిపోయినారు. మినిస్టర్లే స్వయంగా కమిటీ మెంబర్లు అయ్యిండ్రు. అయినాక కాల్ఫార్ చేసిండ్రు డిజైన్లు త్రూఅవుట్ ఇండియా నుంచి, అక్కడి నుంచి, ఇక్కడ నుంచి పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసిండ్రు. దాంట్లో ముఖ్యంగా చౌలా, ఖైరుద్దీన్ సిద్దికి, ఇంకా రాజు అనే పెద్ద పెద్ద ఆర్టిస్టు వీళ్ళందరూ కలిసి పార్టిసిపేట్ చేసిండ్రు. ఇంకా కొంతమంది చేసిండ్రు. అయితే ఇవన్నీ పార్టిసిపేట్ అయినాక అక్కడ కమిటీ హాల్ ఉంటుంది. పాత సెక్రటరియట్లో కమిటీ హాల్ అనేది ఒకటి ఉండే, అక్కడ డిస్ప్లే అయ్యింది. వాళ్ళు మినిస్టర్లు ఒక ఒపీనియన్కి వచ్చిండ్రు అనుకుంటారు. అయినాక మళ్ళీ ఏమైందంటే అంజయ్ గారు ఉండి ఇంకెవరైనా ఉన్నారేమో, బయట ఎవరైనా ఉన్నారేమో కనుక్కోండి అంటే పంపిండ్రు. అక్కడ కమిటీ హాల్ పక్కన ఒక చెబుత్ర ఉండే, అక్కడ నేను బ్యాగ్ పట్టుకొని కూర్చొని ఉండింటి. అయితే సార్ ఒక పిల్లగాడు ఉన్నాడు, ఒక బ్యాగ్ ఉన్నది, వాడు కూర్చుంటాడు, లోపటి పిలువు అన్నాడు. అప్పుడు నేను లోపలికి పోవడం జరిగింది. అప్పుడు అంజయ్ గారు అన్న, ఏం బాబు ఏం కథ, నీ సంగతి ఏంటంటే అడిగితే, అయ్యా నేను ఇప్పుడు శిల్పకళ నుంచి నేర్చుకున్నా, బయటపడ్డా, నా కోర్స్ అయిపోయింది, నేను కొన్ని విషయాలలో శిల్పకళ లోపల పార్టిసిపేట్ చేస్తుంటే నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ కూడా అయ్యింది అప్పటికే అని చెప్పినా. అట్లనా, అయితే ఒక పని చేయండి, మాకు నువ్వు శిల్పి అంటున్నావు కదా, ఇక్కడున్న డిజైన్లు అన్నీ ఉన్నాయి, ఈ డిజైన్లలో నీకు ఏది నచ్చింది, ఎందుకు నచ్చింది అని మాకు ఒక ఒపీనియన్ ఇవ్వాలి అని చెప్పాడు. అయితే మళ్ళీ తర్వాత నీకెందుకు నచ్చలేదు, దానికి కారణాలు ఏంటి అని అడగడం జరిగింది. నేను దేవుడా అని నా డిజైన్ తీసుకపోతే నన్ను సింగిల్ మ్యాన్ జ్యూరీ కింద పెట్టిండ్రు వాళ్ళు. సింగిల్ మ్యాన్, ఇంకా ఎవరు లేరు నా పక్కన, నన్ను జ్యూరీ కింద పెట్టిండ్రు. ఇక నేను దేవుని తలుచుకున్నా. అయితే సార్ ఇక్కడ ఉన్న డిజైన్లు చూసిన నేను వీటన్నిటిని రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పేసిన. ఐఎమ్ రిజెక్టింగ్ ఆల్ దీస్ డిజైన్స్ అని. అట్లా పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ వాళ్ళు, నువ్వు రిజెక్ట్ ఎట్లా చేస్తావు, మామూలు మనుషులు కారు వాళ్ళు, పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ వాళ్ళు. సరే అదైతే ఓకే, డిజైన్లో మక్క తిక్కలు ఎన్నో ఉన్నాయి, అది వేరే సంగతి. కానీ ఏదైతే మెటీరియల్ వాడినరో వాళ్ళు, దాని నుంచి మెమోరియల్ ఉండకూడదు. మెటీరియల్ అయితే ప్లాస్టర్ పేసి మెత్తి, ఇటుకలతో మెత్తి, మళ్ళీ మార్బుల్స్ను అతికేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళ డిజైన్లలో. అది సమంజసం కాదు. అయితే దీనికి గాను మనం ఒక రాతిలో మెమోరియల్ ఉండాలి. దానికి కారణం ఏంటంటే మళ్ళీ దీనికి మెయింటెనెన్స్ ఉండదు, మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండదు రాతిలో కడితే. రెండవది ఏంటంటే మనకు బెడ్, సౌత్ ఇండియా బెడ్ అంతా పెద్ద పెద్ద బోల్డర్స్ తోటి ఉన్నటువంటి గ్రనైట్లు. మనకు గ్రనైట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ మెటీరియల్ సౌత్ ఇండియా లోపల. నార్త్లోనేమో మార్బుల్ ఉంటుంది. అట్లా ఇది మనకున్న సరే గ్రానైట్ తోటి మనం కట్టాలి
మళ్ళీ గుళ్ళు గోపురాలు సెంచరీస్ టుగెదర్ ఉన్నాయి, దాన్ని మెయింటెనెన్స్ ఎవరు చేస్తలేరు. అయినా కూడా అవి ఇప్పటికీ కూడా అప్పటి చరిత్ర అంతా చెప్తూ ఉంటుంది. అందుకని మెటీరియల్ ఇంపార్టెన్స్ నేను ఇస్తున్నా. అందుకు డిజైన్లో మంచి చెడ్డలు ఉండొచ్చు, అది వేరే సంగతి, కానీ మెటీరియల్ వాటేందుకు నేను రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి.